కొరియాలో ఏపీ పెట్టుబడుల సందడి సియోల్లో. కొరియాలో ఏపీ పెట్టుబడుల సందడి సియోల్లో సిఐఏ రోడ్ షో. నారా లోకేష్ కీలక ఉపన్యాసం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో దక్షిణ కొరియాలోని సియోల్లో 31వ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 కొరియా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీఎస్ మంత్రి నారా లోకేష్తో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నడిచింది. ఆంధ్రప్రదేశ్ కొరియా వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించేందుకు ఈ సెషన్లో సియోల్లోని భారత రాయబార కార్యాలయం, కొరియా ప్రభుత్వం, ఇన్వెస్ట్ కొరియా, కోట్రా, కొరియా పరిశ్రమ, సిఐ ఆంధ్రప్రదేశ్ సిఇఓల ప్రతినిధి బృందం నుంచి సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ తన కీలకోపన్యాసంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల సౌలభ్యం, సాంకేతికత ఆధారిత పాలన, ఉద్యోగ కల్పనపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి దృక్పథాన్ని అనుసరిస్తుందో సవివరంగా ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ, సెమీకండక్టర్లు, ఆటోమొబైల్స్, ఈవీలు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఆహార శుద్ధి, ఓడర్ ఎరువులు, లాజిస్టిక్స్, అధునాతన తయారీ రంగాల్లో బలమైన అవకాశాలతో ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్లోని అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాల్లో ఏపీ ఒకటిగా నిలుస్తోందంటూ కొరియన్ ఇన్వెస్టర్లను తన అనర్గళ ఉపన్యాసంతో ఆకట్టుకున్నారు. వ్యూహాత్మక పెట్టుబడి గమ్యస్థానంగా ఏపీని పరిశీలించాలని కొరియా కంపెనీలను ఆహ్వానించిన లోకేష్, చురుకైన పాలన, నైపుణ్య శక్తి, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, ఓడరేవుల అనుసంధానం, పెట్టుబడిదారులకు అనుకూల విధానాల కలయిక ఏపీ సొంతమంటూ సరికొత్త ముఖ చిత్రాన్ని ఇన్వెస్టర్ల ముందు పెట్టారు. పెట్టుబడిదారుల కోసం పారదర్శక వ్యవస్థకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్వాగతోపన్యాసం చేసిన కొరియాలోని భారత రాయబారి గౌరంగ్లాల్ దాస్, భారత్ కొరియా మధ్య పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంలో రాష్ట్ర స్థాయి భాగస్వామ్యం ప్రాముఖ్యతను వివరించారు. తయారీ, సాంకేతికత, రవాణా, ఆవిష్కరణలో ఏపీ బలాలు కొరియా ప్రపంచ స్థాయి సామర్థ్యాలతో దగ్గరగా సరిపోలుతున్నాయని పేర్కొన్నారు. కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరో డైరెక్టర్ జనరల్ లీ మిన్ క్యోంగ్ మాట్లాడుతూ, భారత్ కొరియా మధ్య ఆర్థిక సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్, అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ నరేంద్ర కుమార్ తన ప్రారంభోపన్యాసంలో ఏపీ, దక్షిణ కొరియా మధ్య బలమైన పరస్పర అనుకూలతలు ఉన్నాయని పేర్కొన్నారు. అధునాతన తయారీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, క్లీన్ టెక్నాలజీలు, స్మార్ట్ మౌలిక సదుపాయాల్లో కొరియా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందగా, భారత్లో విస్తరించాలనుకునే కొరియన్ కంపెనీలకు ఏపీ బలమైన వేదికగా నిలుస్తుందని చెప్పారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు విధానపరమైన చర్చలు, ప్రపంచ భాగస్వామ్యాల కోసం ప్రభుత్వం పరిశ్రమలతో కలిసి పనిచేయడానికి సిఐ ఏపీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఏపీ ఐటీఈ అండ్ సి కార్యదర్శి భాస్కర్ కాటంనేని రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై సవివర ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, లాజిస్టిక్స్, ప్రతిభ లభ్యత, వర్ధమాన రంగాల్లో రాష్ట్ర బలాలను వివరించిన ఆయన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పెట్టుబడి పర్యావరణ వ్యవస్థ నిర్మాణంపై ప్రభుత్వ దార్శనికతను తెలియజేశారు. విశాఖపట్నంలో నవంబర్ 12, 13, 2026 తేదీల్లో జరగనున్న 31వ భాగస్వామ్య సిఐఏ సదస్సు 2026ను ప్రచారం చేసేందుకు కొరియా పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఈ రోడ్ షో ముఖ్యమైన వేదికగా నిలిచింది. ఏపీ పెట్టుబడి సామర్థ్యాన్ని, పారిశ్రామిక బలాన్ని, భాగస్వామ్య అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారులకు ప్రదర్శించే ప్రధాన అవకాశంగా సదస్సు నిలవనుంది. కార్యక్రమానికి ఉన్నత ప్రభుత్వ అధికారులు, కొరియా పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడి ప్రోత్సాహక సంస్థలు, వ్యాపార నాయకులు, సిఐఏ ఏపీ సిఇఓల ప్రతినిధి బృందం సభ్యులతో సహా 120 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.